హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మందార పువ్వులు ఎక్కువగా పూయాలి అని అంటే నేను ఏమేం ఫెర్టిలైజర్స్ ఇస్తాను, ఏమిస్తాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మందార మొక్కలు వచ్చేసి హెవీ ఫీడర్స్ అండి. అంటే వీటికి 10 డేస్కి కానీ 15 డేస్కి కానీ ఏదో ఒకటి కిచెన్ నుండి మనం కలెక్ట్ చేసుకున్న ఆనియన్ పీల్ కానీ, బనానా పీల్ కానీ ఏది మనకు అవైలబుల్గా ఉంటే అది మనము మొక్కలకు ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉన్నట్లయితే అవి పువ్వులు ఎక్కువగా పూసే అవకాశం ఉంటుందండి. నేను ఎప్పుడైనా ఈ మందార మొక్కలకి ఫెర్టిలైజర్ ఎప్పుడు ఇస్తానంటే ఎక్కువగా ఇగురు కానీ మొగ్గలు కానీ ఉన్న దశల్లో అయితే నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటానండి. ఎందుకు ఇస్తానంటే ఇప్పుడు మొగ్గలు మనము ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మొగ్గలు రాలిపోకోకుండా బాగా పూసే అవకాశము ఉంటుంది. ఏదన్నా పోషకాహార లోపము ఉంటే మొగ్గలు రాలిపోతూ ఉంటాయండి. అప్పుడు మనం ఇట్లాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే మొగ్గలు బాగా నిలబడి మనకు పువ్వులు బాగా పూసే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసము నేను మొగ్గ దశలో ఉన్నప్పుడు ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను, ఇస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ చూడండి, నా పాట్లో ఉన్న మొక్కలకైతే ఒక్కొక్క మొక్కకి దగ్గర ఒక 5-10 మొగ్గల వరకు అయితే ఉన్నాయి. ఇది నేలలో పెట్టిన మొక్క కాబట్టి ఇది బాగా వచ్చింది. దీనికి కూడా ఎక్కువ మొగ్గలు ఉన్నాయండి. ఈ మొక్క వచ్చేసి రోజుకు ఒక 10 పూల వరకు అయితే పూస్తుంది ప్రతిరోజు. కాబట్టి ఇది కూడా చాలా వరకు మొగ్గ దశలో ఉంది. నేను ఈ మందార మొక్కలన్నిటికీ నేను ఏమిస్తాను అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మందార మొక్కలు పూలు బాగా పూయాలంటే ఫస్ట్ ఎండ అనేది చాలా అవసరం అండి. మీరు మామూలుగా షేడ్ ఉన్న ప్లేస్లో పెట్టిన పువ్వులైతే అంతగా రావు. బాగా ఎండ పడే ప్లేస్లో పెడితేనే ఆ మొక్కలు బాగా వస్తాయండి. నేనైతే ఇక్కడ గొర్రెల ఎరువు ఇస్తున్నాను, మాగిన గొర్రెల ఎరువు. ఈ గొర్రెల ఎరువు లేదు అంటే మీరు పశువుల ఎరువు అంటే ఆవు పేడ కానీ గేదె పేడ కానీ ఇవ్వచ్చు. నేనైతే గొర్రెల ఎరువు ఉంది కాబట్టి ఆ గొర్రెల ఎరువును అన్ని మొక్క మొదట్లో వేస్తున్నానండి. ఫస్ట్ అన్ని మొక్కలకైతే ఈ విధంగా నేను తవ్వుకున్నాను. కొంచెము మట్టి కూడా ఎప్పటికీ గుల్లలాగా ఉండాలండి. బాగా గట్టిగా అయిపోతూ ఉంటే అప్పుడప్పుడు మనము మొక్క మొదట్లో మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండాలి. దాని ద్వారా వేళ్ళు మంచిగా స్ప్రెడ్ అయ్యి బాగా పువ్వులు పూసే అవకాశం ఉంటుంది. మట్టి గట్టిగా ఉన్నా కానీ మొక్క అంత బాగా పెరగదండి. అందుకోసమని నేను ఈ మొక్కలకి ఒకటేసారి అన్ని మొక్కలకు తవ్వుకొని ఈ విధంగా మొక్క మొదట్లోనైతే చుట్టూరా ఆవు పేడను గొర్రెల ఎరువునైతే ఇస్తూ ఉన్నాను. యాక్చువల్గా గొర్రెల ఎరువు మంచిదా, ఆవు పేడ మంచిదా అంటే గొర్రెల ఎరువే మంచిదండి ఆవు పేడ కంటే కూడా. ఆవు పేడ కూడా మంచిదే, కానీ ఆవు పేడ కంటే కూడా గొర్రెల ఎరువు ఇచ్చినామంటే మొక్కలు ఇంకా బాగా వస్తాయండి. దానికంటే నేను ఇది బెటర్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. అది బాగా పనిచేస్తుంది, దానికంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది గొర్రెల ఎరువు అనేది. కాబట్టి మీకు వీలైనంత ఎక్కువగా దొరికిన వాళ్ళైతే గొర్రెల ఎరువును మొక్క మొదట్లో ఇస్తూ ఉండండి. ఇది ఒక మందార మొక్కలకనే కాదు, మనం ఏ మొక్కలకైనా కానీ మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ గొర్రెల ఎరువుని ఇచ్చినట్లయితే మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఇది ఇచ్చినాక డ్రై ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకోండి, లేదు తేమగా ఉంటే సరిపోతుందండి. పెద్ద పెద్ద టబ్బులలో మందార మొక్కలు పెట్టుకున్న వాళ్ళైతే ఒక విషయాన్ని గమనించుకోండి. ఏంటంటే ఫస్ట్ పైన లేయర్ మాత్రము గట్టిగా ఉంటుందండి డ్రైగా, కానీ దాని లోపల మాత్రము వాటర్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే పైన అంతా గట్టిగా ఉంది కదా అని మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటాము ఎక్కువ. దాని ద్వారా కింద ఆల్రెడీ లోపల తేమగా ఉండి ఎక్సెస్ వాటర్ అయిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుందండి. అందుకు ఒక 1 ఇంచు 2 ఇంచు వరకు తవ్వుకొని చూడండి. మెయిన్గా ఈ వర్షాకాలంలో అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము.
కాబట్టి 1 ఇంచు, 2 ఇంచు, 2 ఇంచుల వరకు తవ్వుకొని చూసి, అప్పుడు గూడా ఇంకా డ్రైగా ఉంటే వాటర్ ఇచ్చుకోండి. పెద్ద టబ్బుల్లో అయితే ఇదండి. చిన్న చిన్న టబ్బుల్లో అయితే పర్వాలేదు, ఇచ్చుకున్నా ఏం కాదు. ఎందుకంటే చిన్న టబ్బులు తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి వాటర్ ఇచ్చుకున్నా ఏం కాదు. కానీ పెద్దవైతే అంత తొందరగా లోపల తేమ అట్లానే ఉంటుంది. కాబట్టి చూసుకొని వాటర్ ఏసుకోండి. లేదంటే రూట్స్ కుళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ డ్రై ఉంది కాబట్టి నీళ్ళు ఇచ్చాను. ఈ విధంగా మొగ్గ దశలో వేసుకున్నట్లయితే వేసిన ప్రతి మొగ్గ కూడా పువ్వులాగా మారి పువ్వు పూస్తూ ఉంటుందండి. ఏ మొగ్గ కూడా రాలిపోకోకుండా ఉంటుంది. అందుకు నేను ప్రతి లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ నేను మొగ్గ దశలో ఉన్నప్పుడు ఇవ్వడానికైతే ఇష్టపడుతూ ఉంటాను. ఇక ఈ పువ్వులను కొన్నైతే హార్వెస్ట్ చేసుకుందామండి అమ్మవారి కోసమని. నాకైతే పువ్వులు తెంపి అమ్మవారికి పెట్టేది అలవాటు. కొంతమందికేమో పువ్వులను మొక్కల మీదనే ఉంచేది ఇష్టము. కొంతమంది అట్లా ఇష్టపడతారు. నేనైతే తెంపి అమ్మవారికి పెట్టేది ఇష్టపడుతూ ఉంటాను. కాబట్టి నేనైతే ఈ పూలను హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నానండి. ఒక 10 పూల వరకైతే పూసాయి. నేలలో మొక్క కాబట్టి బాగా పూస్తుందండి. దానికి స్పేషియస్‌గా ఉంటుంది నేల, మంచిగా రూట్స్ స్ప్రెడ్ కావడానికి. కాబట్టి నేలలో పెట్టిన మొక్కలు టబ్బులతో కంపేర్ చేసుకుంటే బాగానే పూస్తాయి. టబ్బుల్లో మొక్కలు కూడా పూస్తాయి కానీ నేలలో మొక్కలంతనైతే కాదండి. మనం ప్రతిసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మట్టికి బాగా పూస్తాయి టబ్బుల్లో మొక్కలు. శంకు పూలు కూడా బాగా పూసాయండి. కానీ ఇది మందార మొక్క గురించి చెప్తున్నానని నేను శంకు పూలు పెట్టలేదు. ఒకసారి మీరు నా శంకు పూల వీడియోస్ చూసి ఉన్నట్లయితే చూడండి. చాలా అంటే చాలా బాగా పూస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.